శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. మరి అంతకన్నా ముందు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుందండి. మరి ఆ సమస్యకి పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని సంప్రదించి చూడండి. శ్రీ భ్రమరాంబికాదేవి జ్యోతిష్కాలయం. ఒక్కసారి విచ్చేయండి, శాశ్వత పరిష్కారం పొందండి. వ్యాపారం, చదువు, నాగదోషం, ఆరోగ్యం, కుటుంబ సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును, జ్యోతిష్కం చెప్పబడును. మన గురువుగారి పేరు వచ్చేటప్పటికి శివరామరాజు గారండి. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7989049722. ఏ సమస్యకైనా శాశ్వత పరిష్కారం మన గురువుగారు చెప్పబడినండి. ఇప్పుడు ఇక వివరాల్లోకి వెళ్తే, ఈరోజు చంద్రుడు మకర రాశిలో సంచరిస్తాడు. ఉత్తరాషాఢ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం స్థిరతత్వం, బాధ్యత, విజయ సంకల్పానికి సూచంగా భావించేస్తారు. సింహరాశి వారికి నాయకత్వ గుణాలు మరియు ఆత్మవిశ్వాసం పెరిగే రోజండి. ఇక రేపటి రోజున గ్రహబలాల విషయానికి వస్తే, సూర్యబలం వల్ల సింహరాశి వారికి అధిపతి సూర్యుడు కావడంతో ఆత్మవిశ్వాసం, గౌరవం పెరుగుతుంది. చంద్రుని యొక్క ప్రభావం వల్ల మనసులో ఆలోచనలు ఎక్కువగా ఉండవచ్చు. ఓర్పుతో నిర్ణయాలు తీసుకోవాలి. కుజ యొక్క ప్రభావం వల్ల ధైర్యం పెరుగుతుంది, కానీ కోపాన్ని అదుపులో ఉంచడం చాలా మంచిది. గురి యొక్క బలం వల్ల పెద్దల సహాయం, మంచి సలహాలు లభించే అవకాశం ఉంటుందండి. ఇక రేపటి రోజున పరిహారాల విషయానికి వస్తే, ఉదయం సూర్యుడికి నీటితో ఆగ్యం ఇవ్వండి. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపించండి. పేదలకు గోధుమలు లేదా ఎరుపు వస్త్రం దానం చేయడం చాలా శుభప్రదంగా ఉంటుంది. మంగళవారం కావున హనుమంతుడికి పూజించడం చాలా మంచిది. ఇక రేపటి రోజున శ్రీ ఆంజనేయ స్వామి ఆరాధన సింహరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. హనుమాన్ చాలీసా పఠించడం, ఎర్ర పూలతో పూజ చేయడం, బెల్లం, శనగలు నైవేద్యంగా సమర్పించడం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఇక రేపటి రోజున సింహరాశి వారి యొక్క శుభరంగు ఎరుపు మరియు కాషాయం. శుభ సంఖ్య వచ్చేటప్పటికి 1. ఇప్పుడు ఇక వివరాల్లోకి వస్తే కనుక, రేపటి రోజునైతే ఈ రాశి వారికి కొంచెం నిర్ఫలిత ప్రకారం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందుగా వీరి యొక్క మనసునైతే మనం గమనించినట్లయితే, ఈ రాశి వారు చాలా ధైర్యవంతులనే చెప్పుకోవాలండి. అలాగే మంచి ప్రతిభను కనుబరుస్తూ ఉంటారు. కుటుంబ విషయాల్లో ఎన్ని ఒదిగడుగులు ఉన్నా లేకున్నా కూడా అన్ని విధాలకు కూడా వీరు సర్దుకునే విధంగా అయితే వీరి యొక్క మాట తీరు, వీరి యొక్క ప్రవర్తన ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా నేనున్నా అనేటువంటి ధైర్యాన్ని అందించడంలో వీరైతే ముందుంటారండి. అవసరమైనటువంటి సమయంలో ధనం వీరికి లభించకపోయినా, అవసరం లేనప్పుడు ధనం వీరికి అధికంగా లభిస్తూ ఉంటుంది. దీనివల్ల వీరు అయ్యో మాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి ప్రతిసారి కూడా అనుకుంటూ ఉంటారు. అలాగే ఏదైనా సహాయం చేయాల్సి వస్తే ముందందులో ఉంటారు. ఎవరికైనా కానీ ఏదైనా ఆపద వస్తే వారు ఏదైనా కానీ బాధలో ఉన్నారని చెప్పి తెలిస్తే వెంటనే కుమిలిపోతూ ఉంటారన్నమాట. అంతగా పాజిటివ్ మైండ్ సెట్ని కలిగి ఉంటారు. అలాగే వీరి కోసం కోపం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. కోపం వచ్చినప్పుడు కూడా వెంటనే ఆ కోపాన్ని సవరించుకుంటూ ఉంటారు. అంటే ఆ కోపం నుండి కొంచెం విముక్తి పొందదామనే అనేసుకుంటూ ఉంటారు. వీరిని వీరే కంట్రోల్ చేసుకునేటువంటి మంచి గుణం వీరికి ఉంటుంది. అలాగే బంధువులు, ఆత్మీయ వర్గం అవసరాలకు ధనం చేసే ఉన్నతి తోడవుతూ ఉంటారు. అన్ని విధాలకు కూడా సహాయపడుతూ ఉన్నప్పుడు కూడా వీరికి ఏదో ఒక విధంగా ధన సమస్యలు అయితే ఎప్పుడూ కూడా బాధ పెడుతూ ఉంటాయి. అంటే కొంతమంది వ్యక్తులు అప్పులిచ్చిన వాళ్ళు కావచ్చు, లేదంటే వీరి ద్వారా ఎవరైనా తీసుకున్న వారైనా కావచ్చు. ఇలా వీరి చేతికి ధనం అనేది లేకుండా చేస్తూ ఉంటారన్నమాట. అలాగే సమాజంలో వీరికి ఉన్నంత స్థానాలు రేపటి రోజునైతే గౌరవ ప్రధానమైనటువంటి మంచి స్థానాలలో వీరికి ఏదో ఒక విధంగా అంటే ఒక మంచి స్థాయిలో ఉంటాయనే అర్థం. అంటే కొన్ని విషయాలు వీరు కొంతమంది వల్ల అన్యాయానికి గురైనటువంటి సంఘటన కూడా లేకపోలేదు. ఇతరుల యొక్క పక్షపాత బుద్ధి కూడా వీళ్ళు చాలా వరకు నష్టపోతుంటారు. అకస్మాత్తుగా రాజకీయ అధికారం వీరికి చేకూరుతుంది. అలాగే శుక్ర, శనివారం మరియు బుధవారం వీరికి మహాశక్తులుగా అయితే యోగిస్తాయి. ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్నటువంటి నిర్ణయాల వలన కొంచెం ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఏదైనా ఒక విషయాన్ని మీరుగా ఏది కూడా పొరపాటు నిర్ణయాన్ని అయితే వెంటనే తీసుకోకండి. ఏదైనా కానీ దానివల్ల మీకు కొంచెం ఇబ్బంది అయినటువంటి సూచనలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఏదైనా కానీ చర్చించి తీసుకునేటువంటి నిర్ణయాలు మీకు అన్ని విధాలకు కూడా మేలు చేస్తాయి. సమాజంలో పేరు లేనటువంటి వారిని గౌరవించి మీరు కూడా వారి తగ్గట్టు సందర్భాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి అటువంటి వారికి కొంచెం దూరంగా ఉండండి. తన సంతానము ఆత్మీయులు సొంత వారు చేసేటువంటి తప్పులు కనిపించవు. వీరికి వారిని సమర్థించడానికి రక్షించడానికి అధికంగా ధనాన్ని పలుకుబడి ఉపయోగించబడినటువంటి దాఖలు కూడా లేకపోలేదు. కాబట్టి కొంచెం ధనం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇప్పటి వరకు గతంలో మీరు చాలా వరకు నష్టపోయేటువంటి విషయాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే స్నేహితుల పరంగా కావచ్చు, కుటుంబ సభ్యులు ఇచ్చినవి కావచ్చు, లేదంటే ఎవరైనా కానీ చేయి బదులు అప్పుల పరంగా ఇచ్చినటువంటి ఇలాంటివి ఏదైనా కానీ ధనానికి సంబంధించినటువంటి విషయాల్లో మీరు చాలా ఎక్కువగా కష్టాలను సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటుంటారు. కాబట్టి ఇక నుండైనా ధనానికి సంబంధించినటువంటి విషయం అప్రమత్తంగా ఉండకపోతే ముందున్న రోజుల్లో అయితే మీరు చాలా ఎక్కువగా ధన సమస్యలు అయితే కనిపిస్తున్నాయి. అయితే రేపటి రోజునైతే మీకు చక్కగా అయితే వ్యాపారంలో మీరు అంచనాలు ఏదైతే వేసుకున్నారో ఆ అంచనాలు బాగా నిజమై గొప్ప లాభం అయితే వ్యాపారంలో మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి. సక్రమంగా సాగుతున్నటువంటి వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసి కొంత ఇబ్బందులు కూడా గురవుతారు. భూముల విలువ పెరగడం వల్ల ధనవంతులు అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి భూమి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే ఏదైనా కానీ అమ్మకానికి పెట్టాము అని చెప్పి ఏదైనా నిర్ణయించుకుంటే మాత్రం ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టి ముందున్న రోజుల్లో అయితే ఆ భూములలో మరింత పెరగడం వల్ల మీకైతే అయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. ఇక వాటి వరకు ప్రయత్నాన్ని మానుకోవడం మీకు అన్ని విధాలకు కూడా చాలా మంచిది. అలాగే సంతానం వలన కూడా మీకు రేపటి రోజున ఒక అదృష్టం అయితే తగ్గబోతుంది. అంటే సంతానపరంగా మీ యొక్క సంతానం వలన వాళ్ళు ఏదైనా కానీ మంచి ఒక ఉద్యోగం పొందడం కానీ, ఏదైనా ఒక శాలరీ హైక్ కావడం కానీ, ఇలాంటివి ఏదైనా ఒక మంచి అదృష్టం అనేది రేపటి రోజు మీరు చూడబోతున్నారు. దాని ద్వారా మీకు మంచి స్థితికి కూడా చేరుకుంటారు. స్త్రీ సంతానం పట్ల మీకు అభిమానం ఎక్కువగా ఉంటుంది. జీవిత ప్రారంభంలో తెలిసి తెలియనటువంటి నిర్ణయాలు ఇప్పుడు మీకు ఒక మంచికి దారి తీసేలా అయితే కనిపిస్తున్నాయి. మీరు అందరం ఎక్కించి జ్వలోపం చేసేటువంటి కష్టమైతే అసమర్థులైనటువంటి చిన్నపాటి వ్యక్తులు మీకు ప్రత్యర్థులుగా మారిపోయారు. కాబట్టి అటువంటి అసమర్థులను ఎప్పుడూ కూడా మీ జీవితంలోకి తీసుకొచ్చుకొని మీకు మీరే వారిని అందం వెంకించుకొని వారిని బాగా బలంగా ధైర్యంగా తయారు చేసి ఆ తర్వాత మీకు మీరుగా ప్రతి చేసుకోవడం అయితే, ఎందుకంటే మీకు తెలిసినటువంటి విషయాలు మీరే గోప్యంగా ఉంచుకోవడం నేర్చుకోండి. ఎటు వ్యక్తులైనా ఏ విధంగా మాట్లాడాలి, ఎవరితో ఏ విధమైనటువంటి మాటలు పంచుకోవాలన్నీ కూడా రేపటి రోజునైతే మీరు జాగ్రత్తగా పాటించకపోతే అలాంటి వారే మనకు తిరిగి ప్రత్యర్థులు అవుతారు. కాబట్టి అలాంటి వాళ్ళను మనం చేరదీసినటువంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. పేరు కూడా వస్తుంది. మీరు కోల్పోయినటువంటి ధనం, పదవి ఇతరులు మీ కారణంగానైతే పొందాలని చెప్పేటువంటి పేరు కూడా వస్తుంది. భాగస్వామ్యం కొంతకాలం మీకు లాభంగా అనిపిస్తుంది. మీ హస్తవాస్తి కూడా మంచిదని చెప్పి మీకు గొప్ప పేరు కూడా వస్తుంది. సోదర వర్గానికి సహాయం చేయడం వల్ల మరో మార్గం మీకు దూరం కూడా అవుతారు. అంటే మీ యొక్క బంధువులు కానీ సోదర వర్గానికి కానీ మీ యొక్క వంతుకు ఏదైనా సహాయం చేస్తే మరొక వర్గం మీకు దూరం అవుతారన్నమాట. అంటే ఇది ఆత్మీయ వర్గం, బంధువర్గం, స్నేహవర్గం ఇలా ఎవరికైనా కావచ్చండి. కొంతమంది వారికి మీరు సహాయం చేసేటువంటి అంశంతో అయితే వారు మీ నుండి దూరం అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పై స్థాయి నుండి కింద స్థాయి వారి వలన ఏకకాలంలో ఇబ్బందులు కూడా మీకు ఎదురవుతాయి. రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి. కోర్టు వ్యవహారాల్లో అపజయం కూడా ఎదురవుతుంది. రేపటి రోజున అలాగే మీ యొక్క ఆత్మీయ వర్గం మీకు ద్రోహం చేస్తే తప్ప ఏ విషయం కూడా మీకు లోటు అనేది కనిపించడం లేదు. కాబట్టి మీ యొక్క ఆత్మీయులతో కొంచెం జాగ్రత్తగా ఉండడం అయితే చాలా మంచిది. ఏ విషయాన్ని కూడా అనవసరంగా పంచుకోకండి. కొంతమంది వ్యక్తులతో మనం ఎంతవరకు ఉంటే అంత మంచిది. మనం అనుకున్నప్పుడు ఎక్కువగా పూసుకొని వారితో అన్ని విషయాలు షేర్ చేసుకోవడం వల్ల, అలాగే వారిపై అధికమైనటువంటి ప్రేమను చూపించడం వల్ల వారందరూ కూడా మీరు కూర్చుంటారు అనే దానికి ఎటువంటి నిరసనం అనేది మీకు బాగా విధాలుగా గతంలో చాలా అనుభవాలే గుణపాఠాలుగా మారాయి. కాబట్టి వారిని చేరదీసి వారిని అన్ని విధాలకు కూడా అందం ఎంకిచ్చే విధంగా అయితే విషయాలు చెప్పుకొని వారితో ఇప్పుడు మీరు లేనిపోని ఇబ్బందులు షేర్ చేస్తున్నారు. అలాంటిది వాస్తవం. వృత్తి ఉద్యోగాల పరంగా రేపటి రోజునైతే మీకు మంచి అనుభవం ఉండబోతుందనే చెప్పుకోవాలి. మీ పనులు మీరే చాకచక్యంగా చేసుకుంటారు.
అలాగే ఎదుటివారి మనస్తత్వం తేలికగా మీరు గ్రహిస్తారు. వీరికంటే ఎక్కువగా వెనుక వచ్చిన వారు మిమ్మల్ని అధిగమించి ముందుకైతే సాగే దీర్ఘకాలంలో మాత్రం తిరిగి మరలా వారిని మీరు అధిగమించేటువంటి శక్తి మీలో ఉంటుంది. పెద్దలు ఇచ్చినటువంటి స్థిరాస్తులు పోగొట్టుకున్నా కూడా మీ యొక్క స్వశక్తితో తిరిగి మరలా వారు సాధించుకుంటారు. శత్రువర్గం మీకు విజయం సాధిస్తారు. అంతేకాకుండా ఇంకా మీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కూడా జాగ్రత్తలు కూడా పాటిస్తారు. పరాయి వారి వల్ల కూడా మీకు కొంచెం ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కొంచెం అలాంటి వారితో కూడా జాగ్రత్తగా ఉండండి. అయినా వారి వల్ల మీకు కూడా ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయని చెప్పుకోవాలి. పూర్తిగా ఈ రాశి వారికి ఏంటంటే మీ యొక్క మంచితనం మిమ్మల్ని కాటు వేయబోయే విధంగా అయితే ఉంటుందన్నమాట. ముందున్న రోజుల్లో కొంచెం ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రోజులో ఎంత మంచి అంతవరకు ఉంటే చాలా మంచిదని తెలుసుకొని ఎవరితో అయినా కానీ జాగ్రత్తగా మసులుకోవడం చాలా మంచిది. ఇక రేపటి రోజు మీకు తూర్పు దిక్కు ప్రయాణం చాలా మేలు చేస్తుందండి. ఇక మీ అదృష్టాన్ని దగ్గరగా మీ జీవితం అయితే నడుస్తుందని చెప్పుకోవాలి. రేపటి రోజు మీరు ఖచ్చితంగా కూడా హనుమాన్ చాలీసా పఠించడం అయితే చాలా మంచిది. మీలో ధైర్యం అనేది ఏర్పడుతుంది, భయం అనేది తొలగిపోతుంది. అంతేకాకుండా ఈ యొక్క రాశిలో జన్మించిన వారికి అనుబంధాలు చాలా ఎక్కువగా మేలు చేసేటువంటి వ్యక్తులను అయితే మీరు గుర్తుంచుకునేలా చేస్తారు. కొత్తవారు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహితులను, బంధుత్వాలను అసలు ఎప్పటికి కూడా మర్చిపోరు. ఇంటి భోజనాన్ని ఎక్కువగా అంత ప్రీతిగా కూడా ఉంటారు. అలవాట్లు మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం మీరు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఏంటంటే ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువనట్టి పరిస్థితులు కూడా మీకు ఎదురవుతున్నాయి. ఆవేశం, ఇతరులు రెచ్చగొట్టే తెలిసిపోయేట్లాగా స్వభావం, ఇబ్బందికర పరిస్థితులు కూడా మిమ్మల్ని దారితీయవచ్చు. కాబట్టి ఇటువంటి విషయాలు కొంచెం అప్రమత్తంగా అయితే ఉండడం మీకే మంచిదండి. ఇక రేపటి రోజు మీరు ఖచ్చితంగా కూడా హనుమాన్ చాలీసా పఠించడం మాత్రం చెప్పదగిన మంచిదండి. మీ ఇష్టమైనటువంటి నైవేద్యం చేసి బయటికి వెళ్ళేటప్పుడు సింధూరం ధరించి బయటికి వెళ్ళడం మాత్రం మంచిదండి. రేపటి రోజు మీకు ఇబ్బంది ఉన్నప్పుడు కూడా పూర్తిగా అయితే తొలగిపోతాయి. అలాగే మీ మాట తీరు కూడా కొంచెం మార్చుకోండి. ఎందుకంటే నిర్వాహ మాటకు కూడా మీరు చెప్పడం వలన మీకు కొంచెం విరోధాలు ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా మసులుకోవడం అయితే చాలా మంచిది. ఈ విధాన్ని మార్చుకోవడం ప్రయత్నించి మీరు చాలాసార్లు విఫలం అవ్వచ్చు. కానీ ప్రయత్నించి చూడండి, తప్పకుండా మీరు మీ యొక్క విధానాన్ని మార్చుకుంటారు. అలాగే మధురత్వానికి ముందు నిలుస్తారు. ఇతరులకు హామీ ఉండి కొన్ని చిక్కులు కూడా తెచ్చుకునేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక ఓవరాల్గా అయితే రేపటి రోజున ఈ విధంగా అయితే మీ యొక్క జాతక ఫలితాలు కనిపిస్తున్నాయండి. ఇక చక్కటి వీడియోతో మళ్ళీ రేపు మరొక వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.